हाय बडीज वेलकम टू मై ఛానల్ సంతోషి వ్లాగ్। ఈ దీపావళికి మేమైతే కాశీ అయితే వెళ్ళాము। లైఫ్ లో ఒకసారి కాశీ అయితే వెళ్ళాలి కదా, సో మాకైతే ఇప్పుడు అదృష్టం అయితే కలిగింది। మేమైతే కలకత్తా నుంచి వారణాసి అయితే వెళ్ళాము। ఇక్కడ నుంచి దగ్గరే కదా, సో మా అత్త వాళ్ళు అయితే ఇక్కడ కలకత్తా వచ్చారు, మా ఇంటికి వచ్చారు। సో ఇక్కడ నుంచి మేమైతే వెళ్ళాము। కలకత్తా నుంచి వారణాసి టికెట్ అయితే బుక్ చేసుకున్నాం। ఒక ప్రైస్ ఒక మనిషికి ప్రైస్ వచ్చేసి 375 రూపీస్ అనమాట। మేము స్లీపర్ అయితే బుక్ చేసుకున్నాం। టోటల్గా 10 మెంబర్స్ అయితే వెళ్ళాము। స్లీపర్ అయితే చాలా బాగానే ఉంది। మేము నవంబర్ 11th కదా వెళ్ళాము। 11:45 అయితే మార్నింగ్ ట్రైన్ అయితే ఎక్కాము। నెక్స్ట్ రోజు 12th మార్నింగ్ 3 o'clock అయితే దిగాము। సో దిగ్గానే మేమైతే కోల్కతాలో జాట్ ఎక్స్ప్రెస్ అయితే ట్రైన్ అయితే ఎక్కాము। అక్కడ మనకి టోటల్గా అయితే 15 hours టైం అయితే పట్టింది। ఇక్కడ దిగ్గానే వారణాసి రైల్వే స్టేషన్ అయితే ఇలా ఉంది। ఎర్లీ మార్నింగ్ స్టేషన్ దగ్గర దిగ్గానే ఇక్కడ ట్యాక్సీ వాళ్ళు అయితే ఎక్కడికైనా మనల్ని అడుగుతారు। మేము ఆల్రెడీ యూట్యూబ్లో అయితే చూసాము సైకిల్ బాబా ఆశ్రమం గురించి, సో అందుకే డైరెక్ట్గా అక్కడికే తీసుకెళ్ళమన్నాము। అక్కడ ఎందుకంటే ఇదే సైకిల్ బాబా ఆశ్రమం అనమాట, కానీ క్లోజ్ చేసే ఉంది। ఎర్లీ మార్నింగ్ వెళ్ళాం కదా, క్లోజ్ చేసైతే ఉంది। సో దాని పక్కనే ఉన్న ఆంజనేయ స్వామి ఆశ్రమంకి అయితే వెళ్ళాము। అక్కడైతే ఒక మనిషికి 300 అనమాట। ఫుడ్ బెడ్ వాళ్ళదే, మార్నింగ్ పెట్టారు, ఆఫ్టర్నూన్ అయితే పెడతారు। రూమ్ కూడా చాలా పెద్దది, బాగానే ఉంది, మాకు బెస్ట్ అని అనిపించింది। ఇక్కడ సైకిల్ బాబా ఆశ్రమంలో అయితే 200 అనమాట। సో అక్కడ 100 రూపీస్ వేరియేషన్, కానీ చాలా బాగానే ఉంది। మేము రూమ్కి 4 o'clock వెళ్ళాము। ఫ్రెష్ అంతా అయ్యేసరికి 8 o'clock టైం పట్టింది। సో అలాగ అయితే నడుచుకుంటూ వచ్చేసాం। నడుచుకుంటూ వస్తే అలాగ 15 నిమిషాలు అయితే కాలభైరవ టెంపుల్ అయితే టైం పట్టింది। అక్కడ బయట అక్కడ ఆర్చ్ కనిపిస్తుంది కదా, అదే కాలభైరవ టెంపుల్ అనమాట। ఫస్ట్ కాలభైరవ టెంపుల్కి ఎందుకు వచ్చామంటే, కాశీ విశ్వనాథ స్వామి టెంపుల్ దర్శించుకోవాలంటే ముందుగా కాలభైరవ స్వామిని మనం దర్శించుకోవాలి। ఎందుకంటే పురాతన నుంచి వచ్చింది కదా, ఆనవాయితీ ప్రకారంగా మనం అయితే ముందుగా కాలభైరవుని అయితే మనం దర్శించుకోవాలి। కాశీకి క్షేత్రపాలకుడు కాలభైరవుడు। కాలభైరవుడు వాహనమే కుక్క, ఎల్లప్పుడూ కాశీని రక్షిస్తూ ఉంటారు కాలభైరవుడు దేవుడు। అలా మనం ముందుకు అలాగా వెళ్తూ ఉంటే ఇక్కడ బ్రాస్ ఐటమ్స్ అయితే ఉంటాయి, పూజా సామాగ్రి అన్నీ కూడా ఉంటాయి అన్నమాట। అన్నీ కూడా చాలా చిన్న చిన్న సందుల్లో అయితే ఉంటాయి। ఇక్కడ సుమారు 1.5 kilometer అయితే మనం అలాగా కాలభైరవ టెంపుల్కి అయితే వెళ్ళాలి, మనం నడుచుకుంటూ వెళ్ళాలి। లోపలికి అయితే ఏ వెహికల్స్ కూడా రావన్నమాట। ఈ లెఫ్ట్ సైడ్ అలా వెళ్తే కాలభైరవ టెంపుల్ ఇక్కడే ఎంట్రన్స్ అనమాట। ఇక్కడ మనం ఏమైనా గోల్డ్ వేసుకుంటే దాన్ని కవర్ చేసుకోమని లోపలికి అయితే వెళ్ళమన్నారు పోలీసులు అయితే। కాలభైరవ టెంపుల్ లోన్ అయితే ఇలా ఉంటుంది, కనిపిస్తున్నారు కదా, అతనే కాలభైరవుడు అనమాట। బయటికి దర్శనం అవగానే ఇలా బయటికి వస్తే ఇక్కడ చూసారా కర్రతో ఇలాగా కొడుతున్నారు కదా, ఇలాగా అందరినీ కూడా వీపు మీద కొడతారనమాట। ఇలా ఎందుకంటే కొడతారు ఆచారము, మన ఒంట్లో ఏవైనా దోషాలు ఏవైనా ఉంటే అవి పోతాయి అన్నమాట। సో అందుకనే ఇక్కడ కొడతారు। అలా వెళ్తే దీని కాలభైరవ బ్యాక్ సైడ్ అయితే శివలింగం అయితే ఉంది, అక్కడ కూడా దర్శించుకున్నారు అందరూ కూడాను। ఇప్పుడు పక్కనే ఉన్న కాశీ విశ్వనాథ టెంపుల్ దర్శించడానికి వెళ్తున్నాము। అలాగా మనం ఎలా వెళ్తే 10 minutes టైం పడుతుంది, నడుచుకుంటూ అయితే వెళ్ళిపోవచ్చు। ఇక్కడ కనిపిస్తుంది కదా ఎంట్రన్స్, అదే కాశీ విశ్వనాథ టెంపుల్ అనమాట। ఇక్కడ ఎంట్రన్స్ అయితే ఎలా అయితే ఉంటుంది। ఇక్కడ మేమైతే ప్రసాదం తీసుకున్నాము, తీసుకొని చెప్పులు అయితే అక్కడే పెట్టేసాము అనమాట। ముందు నుంచి అయితే ఫోన్స్ అయితే అలౌ లేదు, సో అందుకే నేను మీకు బ్యాక్ నుంచి అయితే చూపిస్తున్నాను। ఫ్రంట్ సైడ్ అయితే వ్యూ అయితే ఎలా ఉంది, కాశీ విశ్వనాథ టెంపుల్ అయితే లోపలికి మేము దర్శించుకోవడానికి వెళ్ళాము। మాకు అక్కడ లోపల కాశీ విశ్వనాథ స్వామి టెంపుల్ అలాగే అన్నపూర్ణదేవి టెంపుల్ రెండు కూడా దర్శనం అయితే అయిపోయి, అటు నుంచి దర్శనం అవగానే మేము బ్యాక్ అయితే ఇలా వచ్చాము। ఇది బ్యాక్ సైడ్ వ్యూ అనమాట। ఫ్రంట్ సైడ్ మనకి ఫోన్ అలౌ లేదు కాబట్టి నేను మీకు చూపించలేదు। బ్యాక్ సైడ్ అయితే ఇలా ఉంటుంది। బ్యాక్ సైడ్ నుంచి మన ఇలా ఆర్చ్ అయితే ఉంటుంది, చాలా పెద్దది, చాలా చూసాను ఎంత పెద్ద ఆర్చ్ ఉందో। బ్యాక్ సైడ్ అయితే ఇలానే ఉంటుంది, ఎంత బాగుంది కదా, చాలా పీస్ఫుల్గా అయితే ఉంది బ్యాక్ సైడ్ అయితే, చాలా పెద్దది ఉంది బ్యాక్ సైడ్ నుంచి అయితే। లోపల టెంపుల్లో కూడా చాలా ప్రశాంతంగా ఉంది, ఎక్కువ మంది క్రౌడ్ కూడా లేదు। వెంటనే దర్శనం అవగానే అందరినీ కూడా బయటికి పంపించేశారు।
ఇక్కడ పక్కన క్యాంటీన్ కూడా ఉంది. టీ కాఫీ బ్రేక్ఫాస్ట్ అవి చేసుకుంటే అవి కూడా చేసుకోవచ్చు. అవి కూడా అవైలబుల్ అయితే ఉన్నాయి. ఇక్కడ టెంపుల్స్ అన్నీ కూడా చాలా డిఫరెంట్గా కూడా ఉన్నాయి. చాలా బాగుంది. ఇవి టెంపుల్స్ చూస్తేనే నాకు చాలా ప్రశాంతత అనిపించింది. నాకైతే మాత్రాన ఎక్కువ మంది జనం ఉన్నా సరే ఎక్కువ మంది జనం ఉన్నట్టుగా అనిపించలేదు. ఎందుకంటే మేము దివాళీ టైంలో వెళ్ళాము. సో దివాళీకి అయితే ఇక్కడ చాలా క్రౌడ్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకు అనేది నేను నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను. ఈవిడ అన్నపూర్ణదేవి అమ్మవారు. ఇక్కడ సాక్షి అయితే పెట్టారు. ఇక్కడ భారతమాత సాక్షి కూడా పెట్టారు. చాలా బాగుంది కదా. కాశీలో ఎక్కువ మంది అందరూ తెలుగు వాళ్ళే ఎక్కువగా ఉన్నారు. 90% అందరూ తెలుగు వాళ్ళే ఉన్నారు. ఇక్కడైతే గణేశుడు విగ్రహం కూడా పెట్టారు. అంతా కూడా సింధూరంతో పూసినట్టుగా పెట్టారు. చాలా బాగుంది. ఇక్కడ విగ్రహాలన్నీ కూడా అలానే ఉన్నాయి. అలా రైట్ సైడ్ వెళ్తే నేపాలి టెంపుల్ అయితే ఉంది. అలా చూద్దారండి. వెళ్ళే దారిలో అయితే ఇలా ఉంది. ఇక కనిపిస్తుంది కదా, అదే నేపాలి టెంపుల్ అనమాట. నేపాలి స్టైల్లో అయితే ఉంటుంది. చాలా పెద్దదిగా అయితే ఉంది. ఇదంతా గంగానది వ్యూ అయితే కనిపిస్తుంది ఇక్కడ నుంచి. ఇక్కడ లోపల అయితే హోమం అయితే చేస్తున్నారు శివలింగానికి. ఇక్కడ చూడడానికి అయితే వ్యూ చాలా బాగుంది. కాశీ విశ్వనాథ టెంపుల్ దర్శనం అయిపోయాక వెనక నుంచి అయితే వస్తాం కదా. వెనక నుంచి వచ్చినప్పుడు ఇవన్నీ మనమైతే చూసుకోవచ్చు. దానికి బ్యాక్ సైడ్ అయితే ఇలా ఉంటుంది. వ్యూ చాలా బాగుంది కదా. ఇవన్నీ ఘాట్లు కూడా నేను నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను. అవి కూడా చూడండి, అవి ఎలా ఉంటుందో అవి కూడా చెప్తాను దాని గురించి కూడాను. ఇక ఈ టెంపుల్ బ్యాక్ సైడ్ అయితే ఇలా అయితే ఉంది. ఈ నేపాలి టెంపుల్ దర్శనం అయితే అయిపోయింది. సో పక్కనే ఉన్న అన్నపూర్ణదేవి అన్నదానానికి అయితే మేము వెళ్ళాము. టైం కూడా 3 అయితే అయ్యింది. సో ఈ సైడ్ నుంచి బ్యాక్ సైడ్ నుంచి అలా వెళ్తే ఒక 20 minutes టైం అయితే పట్టింది మాకు. బ్యాక్ సైడ్ నుంచి కాబట్టి కొంచెం టైం పడుతుంది అనమాట. ఒక భోజనాశాలకి అయితే వచ్చాము. ఇక్కడ నిత్య అన్నదానం అయితే జరుగుతుంది. ఎంట్రన్స్ లోపలికి వెళ్ళగానే ఇక్కడ రైట్ సైడ్ అయితే మనం ఏమైనా అమౌంట్ ఇస్తే ఇచ్చుకోవచ్చు, లేదంటే లేదు, మన ఇష్టమే అది. ఇక్కడంతా కూడా కూర్చునే పెడుతున్నారు ఆకులోని. ఇక్కడ అరటికాయ ఫ్రై, ఆలు కర్రీ పెట్టారు, రసం పెట్టారు, అలాగే స్వీట్ కూడా బూందీ లడ్డు పెట్టారు. చాలా బాగుంది భోజనం అయితే. మన తెలుగు స్టైల్లో భోజనం ఎలా ఉంటుందో అలాగే ఉంది. భోజనం అయితే చేస్తాము. 2 అయింది టైము. తర్వాత మేమైతే ఇక్కడ అన్నపూర్ణదేవి దర్శనంకి అయితే వెళ్తున్నాము. ఇక్కడ మేమైతే దివాళీకి వెళ్ళాం కదా. దివాళీకి ఇక్కడ అన్నపూర్ణదేవి స్పెషల్ అనమాట. ఆ స్పెషల్ అయితే నెక్స్ట్ వీడియోలో అయితే నేను చెప్తాను మీకు. తప్పకుండా చూడండి, మిస్ కావద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్.